షిఫ్టింగ్ పనులలో ఇదొక పని అనమాట. బెడ్ కింద ర్యాక్స్ అన్నీ తీసేసి అందులో సామాన్లు కూడా అన్నీ క్లియర్ చేసి క్లీన్ అయితే చేశాను. ఎంత చెత్త వెళ్ళిందో చూడండి, అసలు చాలా దుమ్ము. 2 మంత్స్ బ్యాకే మొత్తం ర్యాక్స్ అన్నీ తీసి క్లీన్ చేశాము. అయినా కూడా మళ్ళీ 2 మంత్స్లోనే ఇంత దుమ్ము అయితే వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుందో ఏమో. అయినా నేను విండోస్ కూడా ఎక్కువ తీయను, మాకు వెంటిలేటర్స్ కూడా లేవు. ఒక విండోనే తీస్తాను, కాసేపే తీస్తాను. అయినా ఇంత దుమ్ము అంటే మాది కొంచెం మెయిన్ రోడ్ పక్కన కాబట్టే ఏమో అంత దుమ్ము వస్తుంది. ఇది మొత్తం బెడ్ కిందదే అనమాట. ఇంత మట్టి ఉంది. ఇంకా ఫ్యాన్లు ఈ బూజులు ఇవన్నీ దొరికితే ఇంకా చాలా ఉంటుంది, కానీ నాకు అంత ఓపిక లేక ఈరోజైతే ఇది ఒక్క పని అయితే ఫినిష్ చేశాను. ఎందుకంటే ర్యాక్స్లో చాలా సామాన్లు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసి ఇంకా అదంతా దుమ్మంతా తూడ్చి ఇల్లు క్లీన్గా ఉంచేసరికి నాకు సరిపోయిందనమాట ఈ రోజుకి పని. ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే ఇంకా నెక్స్ట్ డే చూసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే స్కిప్ చేసేసాను. ఇంతేనండి ఈ వీడియో. ముందు యాడ్ చేసిన క్లిప్ అయితే ఫ్రైడే రోజు ఊరేగింపు అనమాట. అది నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, మీరే క్లియర్గా చూస్తారు కదా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా యాజ్ టీస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ ఊరేగింపు కూడా జరిగింది, అది కూడా యాడ్ చేశాను. ఎందుకంటే కొంచెము మీరందరూ చూసే వీడియోలు ఇవన్నీ ఏంటంటే భక్తి రిలేటెడ్వే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు కాబట్టి అలాంటి వీడియోస్ నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏదైనా వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకేంటంటే మోస్ట్లీ దేవుడికి రిలేటెడ్ వీడియోస్ చేసినప్పుడు ఎక్కువ రీచ్ అనిపిస్తుంది, అందువల్ల అయితే నేను ఆ వీడియోలో ఎక్కువ చేస్తున్నాను. ఈరోజు వీడియో అయితే అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంటర్నేషనల్ కుటుంబం కదా, కొడుకేమో లండన్ నుంచి అల్లుడు, కూతురికేమో జర్మనీ నుంచి అల్లుడు.